ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇక్కడ నేను మీకు ఒక చిన్న ట్రిక్ చెప్తాను. ఎంఎస్సి రూలు. ఎంఎస్సి రూల్ అనేది నా కోడ్ అండి. ఎం అంటే మిషనరీ, మాసోనరీ, ఎస్ అంటే స్టేషనరీ, సీనరీ, సి అంటే కార్పెంటరీ, క్రోకరీ. ఈ 6 వర్డ్స్ కూడాను, అదేవిధంగా పోయట్రీ కూడాను, పోయట్రీ అయినా కానీ ఈ వర్డ్స్ అన్నీ కూడా ఎప్పుడు సింగులర్గానే ఉంటాయి. కాబట్టి ఇవి ఎప్పుడు సింగులర్ వర్బ్నే తీసుకుంటాయి. కాబట్టి ఇది ఎప్పుడు కూడాను సింగులర్గానే యూజ్ చేయాలి. ఈ పదాలకి ఎక్కడ కూడా ఎస్ చేర్చి ప్లూరల్గా వస్తే అది రాంగ్ సెంటెన్స్గా మనం గుర్తించాలి. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ 1 చూడండి. ద మిషనరీస్ అన్నాడు. సో మిషనరీస్లో ఎస్ అనేది ఉండకూడదండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ద మిషనరీ అనేది ఉండాలి. తర్వాత అదే లైన్లో వెర్బ్ ఆర్ ఇచ్చాడు. ద మిషనరీ ఇన్ ది ఫ్యాక్టరీ ఆర్ న్యూ అన్నాడండి. ఆర్ కాదు, ఈజ్ న్యూ ఉండాలి. అది గమనించాలి. అంటే వెర్బ్ ఎప్పుడు ఈ ఈ వొకాబులరీస్ అన్ని, ఈ వర్డ్స్ అన్నీ కూడాను మనకి సింగులర్స్గానే ఉంటాయి. కాబట్టి సింగులర్ వర్బే తీసుకుంటుంది. సో వీటికి ఎస్ అనేది ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎంఎస్సి రూల్ ఎప్పుడు కూడాను సింగులర్గానే ఉండాలి. నెక్స్ట్ వన్ చూడండి. ద మాసోనరీస్ అన్నాడండి. మాసోనరీ అంటే ఏంటంటే కనుక మేస్త్రి పని. కాబట్టి మాసోనరీస్ అనేది రాంగ్ అండి. మాసోనరీ ఉండాలి. నెక్స్ట్ థర్డ్ వన్ స్టేషనరీస్ అన్నాం. స్టేషనరీస్ అంటే మన ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి పెన్లు, పుస్తకాలు, ఇటువంటి స్టేషనరీ ఐటమ్స్. సో ఇవి కూడాను సింగులర్గానే ఉండాలన్నమాట. స్టేషనరీస్ అనేది రాంగు, స్టేషనరీ ఉండాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. సీనరీస్ అన్నాడు. సీనరీస్ అనేది రాంగు, సీనరీ ఉండాలి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి. కార్పెంట్రీస్ అన్నాడు. కార్పెంటరీ అంటే వడ్రంగి పని, సో చెక్క పని. సో ఈ వర్క్ ఇది కూడాను మనకి ఎస్ అనేది ఉండకూడదు. కాబట్టి కార్పెంటరీ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ క్రాకరీస్ అన్నాడు. అంటే మనం వస్తువులు పెట్టుకునేటటువంటి స్టాండ్ అనమాట. సో కిచెన్ సామాగ్రి పెట్టుకునేటటువంటి దాన్ని క్రాకరీ అంటాము. కాబట్టి ఎస్ చేర్చాడు కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. కాబట్టి క్రాకరీ అనేది కరెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ ఎంఎస్సి రూల్ మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.